శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయే నమో నమః. అమ్మ దయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. రామ లలితా నవరాత్రుల్లో అప్పుడే 5వ రోజు వచ్చేసింది. ఈరోజు చాలా ముఖ్యమైన శ్లోకం అండి. ఆరోగ్యం, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే శ్లోకం గురించి తెలుసుకుందాము. చాలా ముఖ్యమైనది. ముందుగా అమ్మవారి అలంకరణ చూసేద్దాము. ఈరోజు అమ్మవారు ఎరుపు చీరలో, కుంకుమ రంగు మిరపపండు కుంకుమ రంగు చీరలో శక్తి స్వరూపిణిలాగా మనకి దర్శనం ఇస్తున్నారండి. చక్కగా తెల్లవారుజామునే బంగారు తల్లి త్రిశూలధారిణి ఎర్ర వస్త్రాలతో చక్కగా కుంకుమ బొట్టు, గంధము కుంకుమ బొట్టు పెట్టుకొని చక్కగా అమ్మవారు పాసము. ఈరోజు లలితా త్రిపుర సుందరికి 4 శక్తివంతమైన చేతులు ఉంటాయండి. ఆ 4 చేతుల్లో 4 శక్తివంతమైన అస్త్రాలు అమ్మవారు ధరిస్తారు. ఈరోజు చక్కగా లలితమ్మ పాసము, అంకుశము, అలాగే త్రిశూలం అండి. నేను ఇవాళ చెరుగ్గడ్డ పెట్టడం మర్చిపోయాను, నోటి మాటగా వచ్చేస్తోంది. చక్కగా అమ్మవారు సర్వాభరణాలు, అన్ని ఆభరణాలు వేసేసుకొని ఎర్రటి చీరలో ఈరోజు మనకి దర్శనం ఇస్తున్నారండి. ఈరోజు అమ్మవారిని చూసుకుంటూ మంచి ఆరోగ్యం కోసము ఏ నామాలు చదవాలో తెలుసుకుందామండి. ఆరోగ్యం అంటే ఇక్కడ శరీర ఆరోగ్యము, అలాగే మానసిక ఆరోగ్యం కూడా చాలా చాలా ముఖ్యమైనదండి. ముందు శరీరం కోసము, అంటే శరీరంలో మనకు అనుకోని వ్యాధులు ఎలాంటి వచ్చినా సరే వాటికి పరిష్కారము ఏంటి అన్నది ముందు శరీర ఆరోగ్యం తాలూకా లలితా సహస్రనామ శ్లోకం చూద్దామండి. సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. సర్వవ్యాధి ప్రశమని 551వ నామం అండి. మన జీవితంలో అనుకోని అనారోగ్యాలు ఎలాంటి, అంటే అసలు అనుకోము, ఒక్కొక్కసారి జీవితం అని పరీక్షిస్తుంది. అయ్యో నిన్నటి వరకు బాగున్న వాళ్ళందరూ కూడా అమాంతంగా వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది. అలాంటప్పుడు ఈ నామాన్ని 11 సార్లు, మన ఇంట్లో వాళ్ళకైనా సరే మన తెలిసిన వాళ్ళ కోసమైనా చక్కగా 11 సార్లు నుంచి 108 సార్లు చదువుకోవచ్చండి. అలాగే సర్వమృత్యు నివారిణి 552వ నామము అండి. ఎవరైనా కొంచెం సీరియస్ హెల్త్ కండిషన్ బాగోక హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కానీ, అంటే అమాంతంగా వాళ్ళ ఆరోగ్యం పాడైపోవడము, సడన్గా హార్ట్ అటాక్స్ ఇవన్నీ పాపం వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిపోతారు, యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి కానీ. సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి ఈ 2 నామాలు చక్కగా చదువుకోండి. మనలో ఉన్న మృత్యు భయాలని దరిదాపుల్లోకి రానివ్వకుండా మనలో ధైర్యాన్ని పెంచే శక్తి స్వరూపిణి లలితా త్రిపుర సుందరి అండి. తప్పకుండా 11 సార్లు నుంచి 108 సార్లు చదువుకోండి. ఈ మహాంతరమైన లలితా నవరాత్రుల్లో ముఖ్యంగా అమ్మవారు కైలాసం నుంచి మన భూలోకంకి వస్తారు అని. నవరాత్రులు అంటే ఏంటండి, దైవలోకం నుంచి మన భక్తులతోని అమ్మవారు సమయాన్ని గడుపుదామని వస్తారంటండి. అంటే అమ్మవారి తాలూకా శక్తి చాలా ఎక్కువ రెట్లు ఉంటుంది మామూలు రోజుల్లో కన్నా. అందుకని తప్పకుండా మనకు ఎలాంటి కోరికలు ఉన్నా వాటికి పరిష్కారం అంటే దైవం కాళ్ళు పట్టుకోవడమేనండి. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఏం చేయాలో తోచదు, కానీ అమ్మవారు అన్నీ చూసుకుంటారు. తప్పకుండా ఎవరికైనా ఆరోగ్యం బాగోలేని వాళ్ళతో ఈ నామాలు తప్పకుండా వాళ్ళతో షేర్ చేయండి. క్షోభిన్యై నమః, ఓం క్షోభిన్యై నమః, ఓం క్షోభిన్యై నమః అని మన మానసిక ఆరోగ్యము చాలా మెరుగుపడుతుంది. మనలో ఉండే ఎలాంటి ఆందోళన, భయము, కంగారు ఇవన్నీ కూడా అమ్మవారు తగ్గించి ప్రశాంతతని పెంచుతారండి. తప్పకుండా ఎవరికైనా భయం కానీ, ఆందోళన కానీ, మానసిక ధైర్యం తక్కువ ఉన్నవాళ్ళు చక్కగా ప్రతి శుక్రవారము 11 సార్లు చదువుకుని అమ్మకి పానకం నివేదించి ఆ పానకాన్ని మీరు స్వీకరించండి. తప్పకుండా మీ ఆరోగ్యము చక్కగా మెరుగుపడుతుంది. 5వ రోజు మన శరీర ఆరోగ్యం కోసం, అలాగే మానసిక ఆరోగ్యం కోసము తప్పకుండా లలితలో ఈ శ్లోకాలని పారాయణ చేసుకుందామండి. ఎవరికైనా ఆరోగ్యం బాగులేని వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు చూసారా అండి, అమ్మ మొహము ఎరుపు,
అమ్మ వస్త్రాలు ఎరుపు, మొత్తం అమ్మవారు సర్వశక్తిమయలాగా ఒక ధైర్య స్వరూపిణి, కొండంత ధైర్యంలాగా మనకి దర్శనం ఇస్తున్నారు. అందరి ఆరోగ్యాలు బాగుంటాయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి, మా హార్డ్ వర్క్ని ఎంకరేజ్ చేయండి. అంతా కూడా అమ్మ దయతోనే అవుతుందండి. ఆమె దయతోనే, ఆమె సహాయంతోనే మేము చేయగలుగుతున్నాము. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు. జై శ్రీరామ్.